హాయ్ అండి, ఈరోజు పరమాన్నం వండుకుందాం. ముందుగా ఒక కప్పుతో రైస్ తీసుకొని ఆ రైస్ని కడిగి పెట్టుకొని అందులో 3 కప్పులు పాలు పోసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ముందుగా బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పెట్టుకుంటే బియ్యము త్వరగా ఉడికిపోతుంది. ఇలాగా ఉడకబెట్టుకొని మూత పెట్టి పొంగుతుందనంగా మూత పెట్టేసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని అన్నం ఉడికిందో లేదో చూసుకొని అన్నం కానీ గట్టిగా ఉన్నట్టయితే ఇంకా దగ్గరికి అవ్వకపోతే కనుక ఏం చేయాలంటే ఇంకొంచెం పాలు కానీ నీళ్ళు కానీ పోసుకోవచ్చు. నాకు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. 1 కప్పు బెల్లం వేసుకొని ఒక 4 స్పూన్ దాకా షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ కట్టేసుకోవాలి. పాలు ఇరిగిపోతాయి అన్నమాట, బెల్లం వేసాం కాబట్టి. స్టవ్ కట్టేసి పక్కన పెట్టి ఒక ఇలాచీలు 3 తీసుకొని ఇవి దంచుకొని మెత్తగా ఇలాచీ పొడి కూడా ఇందులో వేసుకొని, మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుందాం. ఇట్లా అన్నీ కట్ చేసుకొని జీడిపప్పు బాదాము కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఒక 4-5 స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించి నెయ్యి కాగే వరకు ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ ఇవి బాగా రోస్ట్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్ట్గా ఉంటుందండి పరమాన్నం. పక్కా కొలతలతో ఈ కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తిన్నప్పుడు మేము ఇట్లా వేసుకుంటామండి. చాలా బాగుంటుంది తింటే.